మూవీ చూడండి, నాకైతే బాగా నచ్చింది. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, 3 hours ఎంత ఉంది మూవీ. బట్ నేను 4-5 ప్లేసెస్లో చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చాను కూడా. సో అంటే అంత నచ్చింది నాకు. చాలా కొంతమంది నెగిటివ్గా ఏదో చెప్తున్నారు, బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. కొంచెం లెంత్ ఇష్యూ వల్ల ప్రాబ్లం అయింది, కానీ సాంగ్స్ బాగున్నాయి. మీరు ఎంజాయ్ చేసేంత అంశాలు ఏమున్నాయన్నా? ఎంజాయ్ చేసింది ఏంటంటే బజరంగ్ క్యారెక్టర్ ఉంది కదా, హనుమాన్ క్యారెక్టర్, అది చాలా ఎంజాయ్ చేశాను. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ కృతి సనన్ ఛాలెంజ్ చేస్తుంది రావణాసుడితో, ఆ పోర్షన్స్ బాగున్నాయి. నెక్స్ట్ ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన మంకీస్ వాటిని మోటివేట్ చేస్తాడు కదా, ఆ పోర్షన్ బాగా నచ్చింది. బట్ ఓవరాల్ గుడ్ ఫిల్మ్. మనకు తెలిసిన స్టోరీ అయినా ఓం రాత్ బాగా చెప్పాడు. ఈ వర్షన్ ఆఫ్ రామాయణం కూడా నాకు బాగా నచ్చింది. హనుమంతుడు ఇప్పుడు సముద్రం దాటేది అంత గొప్పగా అయితే చూపించలేదు కదా, మరి దాని గురించి ఏమన్నా? డీసెంట్ ఉంది బ్రో, అంటే నాకైతే డీసెంట్ అనిపించింది. మరీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. సో వేరే వర్షన్స్ చూసాను రామాయణంవి, రామాయణం సాగర్ అది, ఇది బెటర్. ఈ వర్షన్ కూడా నాకు నచ్చింది. ఓవరాల్ డీసెంట్ మూవీ, డూ వాచ్ ఇట్. ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి. లెంత్ కొంచెం ఎక్కువ ఉంది, గ్రాఫిక్స్ కొన్ని ప్లేసెస్లో బాగాలేదు, బట్ ఓవరాల్ వాచబుల్ మూవీ. మరీ డిజాస్టర్స్గా ఏం లేదు, నైస్. ఇప్పుడు ఇంకోసారి రామాయణం తీయవసరం లేదంటారా? రామాయణం ఎన్నిసార్లు తీస్తారు? రామాయణం అవసరం లేదు, తెలిసిన స్టోరీ కదా, బోర్ కొట్టు. బాగా బజరంగ్ క్యారెక్టర్ హైలైట్. బజరంగ్ ఎప్పుడే ఏ సీన్లో ఉన్నాడో అది అవన్నీ హైలైట్ అనిపించింది.